ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని వికలాంగులు మరియు చేయూత పింఛన్దారులందరికీ చేయూత చెల్లించకపోతే రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేయూత పథకం అమలుపై ఈ నెల 13న హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు మరియు చేయూత పింఛన్దారులు తలపెట్టిన మహాగర్జన సభకై వికారాబాద్ జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పురపాలక కేంద్రంలోని మురారి ఫంక్షన్ హాల్లో సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం ద్వారా వికలాంగులు మరియు చేయూత పింఛన్దారులకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో పింఛన్లను పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలకు కట్టుబడక నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. దాదాపు 20 నెలల పూర్తయిన సందర్భంలో మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్ జనహిత అని పాదయాత్ర పేరు మీద మరి మొన్న సాయంత్రం ఏదైతే పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించినరో మరి ఆ పాదయాత్ర ఎందుకోసం చేసినరు, ఎవరి కోసం చేసిన అనేది కూడా ఎవరికి కూడా అర్థమవుతలేదు. పాదయాత్ర ఎందుకు చేస్తాం? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మేము చేసినటువంటి సంక్షేమాలు అమలు అవుతున్నాయా లేవా, సక్రమంగా వస్తున్నాయా లేవని తెలుసుకోనికనే వాళ్ళు పాదయాత్ర అంటున్నారు. ప్రజల దగ్గరికి పోవాలి, కాంగ్రెస్ రక్తంలోనే ఉంది పాదయాత్ర ఎప్పటి నుంచో అని ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న సంబోధిస్తున్నారు. మరి పాదయాత్ర అనేది జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక పోలీస్ వలయంలో ఒక నేషనల్ హైవే రోడ్డు మీద దాదాపు ఒక 6 కిలోమీటర్లు చక్కగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఫంక్షన్ హాల్లో పోయి పండుకున్నారు. ఏ ఒక్క ప్రజలను కూడా, ఏ ఒక్క వృద్ధులను కానీ, రైతులను కానీ, మహిళలను కానీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన సందర్భాలు లేవు. మరి ఎందుకోసం మా పాదయాత్ర చేసినా మాకు ఇప్పుడు కూడా అర్థమవుతలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నైజమే, అది ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్టంట్ చేయడం, ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ఇలా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు కానీ, ఇలా ఉద్యోగస్తులకు కానీ మరి అన్నీ కూడా అడగనటువంటి సంక్షేమాలు, అనేక సంక్షేమాలు ఇవ్వడం, ప్రజలందరూ కూడా మరి సంక్షోభం లేకుండా అన్నీ కూడా సక్రమంగా అందించినాం అందరికీ. మరి మళ్ళీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిన 6 గ్యారంటీల పేరు మీద అన్ని గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి పోయి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, రైతు బంధు పైసలు మేము వస్తే 15,000 ఇస్తాం పడతాయి అనేటటువంటిది గాళ్ళ పాదయాత్ర చేసినట్టు ఉంటుంది. గాదాన్ని వదిలేసేసి మెయిన్ రోడ్ను బ్లాక్ చేసుకుంటూ ఇది జనహిత అని చెప్పి ప్రజలకు ఇంత అక్కరకు రానటువంటి ఈ పాదయాత్ర చేస్తే ఏం లాభం వచ్చింది చెప్పు. మరి ఇప్పుడు నిజంగా పాదయాత్రలు మేము పరిపాలన అధికారంలో ఉన్నా చేయకున్నాము, లేకున్నా చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారు. మరి మీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ, లేకపోతే బట్టి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పటి వరకు చేసినటువంటి ఏ యాత్ర కూడా అధికారంలో ఉన్నప్పుడు చెయ్యలేరు. మరి రాహుల్ గాంధీ గారు అదే భారత్ జోడో యాత్ర 2004 నుంచి 2009 వరకు 14 వరకు చేసిండొచ్చు కదా, చేయాలి కదా. మరి అప్పుడు చేయలే, అంతెందుకు సరే ఇప్పటి లెక్కన తీసుకుని మేము కొత్త పాలసీ పెట్టుకున్నాము, ఇప్పుడు అధికారంలో ఉన్న దగ్గర చేయాలనుకున్నామే అనుకో. భారతదేశం లోపల 3 రాష్ట్రాలలో ఉన్నారు కాంగ్రెస్. ఒకటి హిమాచల్ ప్రదేశ్, రెండవది కర్ణాటక, మూడవది తెలంగాణ. మరి దీనికంటే ముందు ఎలక్షన్లు అయినాయి రెండిట్లో. 2023 డిసెంబర్లో ఈడైతే 2023 మేలోనే కర్ణాటకలో అయింది. మరి ఆడెట్లున్నదో కనుక్కునికే చేయాలి కదా పాదయాత్ర. లేదు, హిమాచల్ ప్రదేశ్లో 2022 డిసెంబర్ అయింది, సంవత్సరం ముందు అయింది. మరి ఆడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునికే చేయాలి కదా. ఇవన్నీ ఏం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పక్కకెడుతున్నారు, అక్కడ హైకమాండ్ తోటి నిర్ణయం తీసుకున్నారు. ఏ క్షణానైనా ముఖ్యమంత్రి గారు మారొచ్చు. ఇది వాళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశము. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను కోరేది ఏంటంటే, ఈ హంగామలు, రోడ్లు బ్లాక్ చేసుడు, ఇవన్నీ కాకుండా మీరు గ్రామాలకు పోయి చెట్ల కింద మీటింగులు పెట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి అడిగి చూడండి. పోలీసు వాళ్ళు లేకుండా ఉండి ఒక్కసారి మీరు మళ్ళీ బయటికి గిట్ల వస్తారేమో అప్పుడు తెలుస్తుంది. జనాలు ఆలోచన చేస్తున్నారు, మీరు ఎప్పుడెప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టి వస్తారా అని చెప్పి చూస్తున్నారు. మీరు ఎలక్షన్లు పెట్టి రాగానే
పెద్ద కర్రు పెట్టి వాత పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కానీ వాళ్ళ తీరు మార్చుకోవాలా, వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా, ఈ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు అనేటటువంటిది బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.